వాణిజ్య సుంకాలు 25% నుంచి 18% తగ్గించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్లో టారిఫ్ల తగ్గింపుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రధాని మోదీ పట్ల తనకున్నటువంటి గౌరవం, స్నేహం కారణంగా సుంకాలను 18%కి ట్రంప్ తగ్గించినట్లుగా చెప్పారు. ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. 140 కోట్ల మంది భారతీయుల తరపున డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు అంటూ కూడా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇండియా అమెరికా వాణిజ్య సంబంధాల్లో కీలక మలుపుగా చెప్తూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో భారత్కు ఊరటనిచ్చేటువంటి పరిణామం చోటు చేసుకుంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లుగా ట్రంప్ వెల్లడించారు. భారత ఉత్పత్తులపై విధిస్తున్నటువంటి ప్రతీకార సుంకాలను భారీగా తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటి వరకు 50% వరకు ఉన్నటువంటి అమెరికా సుంకాలు ఇకపై 18%కి పరిమితం కానున్నాయి. ఇందులో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించినటువంటి అదనపు 25% సుంకం కూడా ఉండటం గమనార్హం. ఈ అదనపు సుంకాల తొలగింపును శ్వేత సౌధం కూడా ధృవీకరించినటువంటి పరిస్థితి ఉంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ అనంతరం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్లో స్పందించారు. ప్రధాని మోదీ నా గొప్ప స్నేహితుల్లో ఒకరు. ఆయన శక్తివంతమైన, గౌరవప్రదమైన నాయకుడు. వాణిజ్యం, రష్యా యుక్రెయిన్ యుద్ధం, రష్యా చమురు కొనుగోలు నిలిపివేత, అమెరికా మరియు వెనిజులా నుంచి భారత్ చమురు దిగుమతుల పెంపు వంటి అంశాలపై చర్చించామని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యలు ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఉపయోగపడతాయని కూడా ట్రంప్ అభిప్రాయపడ్డట్లుగా తెలుస్తోంది. మోదీ విజ్ఞప్తి మేరకు తక్షణమే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. భారత్ $500 బిలియన్ మించిన విలువైన ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు తదితర అమెరికా ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని కూడా అన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా కొనసాగనున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ చేసిన ప్రకటనపై మోదీ స్పందించారు. ఇకపై భారత ఉత్పత్తులపై అమెరికా సుంకం 18%మేనని వెల్లడిస్తూ ఇది దేశానికి ఎంతో సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రపంచ శాంతి, సుస్థిరకు దోహదపడుతుందని మోదీ వ్యాఖ్యానించారు. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతునిస్తుందని, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు సన్నిహితంగా కలిసి పనిచేస్తామని మోదీ స్పష్టం చేశారు. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఎక్స్లో తెలిపారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ 3 రోజుల అమెరికా పర్యటన ప్రారంభమైన నేపథ్యంలో ఈ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకోవడం విశేషం. మళ్లీ అమెరికా, ఇండియా వాణిజ్య సంబంధాలు ప్రారంభమైతే భారత్కు పెద్ద శుభవార్తనే చెప్పాలి.